లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు జైల్లో ఉండే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు అనుకున్నారంతా. కానీ చిన్న సమస్యతో కోటలు కూలినట్టు రాజ్యాలు కూలినట్టు ఇప్పుడు లిక్కర్ కేసులో ఢిల్లీలో గవర్నమెంటే కూలిపోయే కథ అవుతుంది. కావాలంటే చూడండి. మందు సీసాల కేసులో దేశమంతా ఏమైతుంది, ఈ పంచాది ఎటు దిక్కుపోతుందని రంది పడుతుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ మాత్రం నాకేం కాదు, నేను జైలుండే పాలన చేస్తా, పార్టీని నడిపిస్తా అన్నట్టే అనుకొచ్చిండు. అన్నట్టే ఇన్నొద్దుల సంది జైలు ఉండుకుంటూనే పాలన చేసిండు. అంతేకాదు ఆ పార్టీల లీడర్లు కూడా ఇన్నొద్దులు నిమ్మలంగానే ఉన్నారు, సార్ చెప్పినట్టే విన్నారు. అంతా మంచిగానే ఉన్నది అనుకుంటుండగానే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే అయింది కేజ్రీవాల్ సార్కి. ఇప్పుడు ఓట్ల ముంగట షీపిల్ కట్ట పార్టీలంగా జంపింగ్ రాజకీయాలు సాలైనాయి. ఎవరు ముందుగాల బయటికి పోతారో అటెంక ఒకలెనక ఒకలు షీమల దారి పట్టినట్టే ఒకలెనక ఒకలు తవ్వబడతారని అందరు అనుకున్నట్టే ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పొరక పార్టీకి రామ్ చెప్పిండు. అంతేకాదు మంత్రి పదవికి పొరక పార్టీ సభ్యత్వానికి రాజీనామా కాగితం రాసిచ్చిండు. పోయినోడు పోంగా పోత పొగబెట్టిపోయినట్టు ఆయనతోని ఈగింత మంది ఎమ్మెల్యేలను కూడా పట్టకపోతుండట. అంతేకాదు అడ్డగోలు పనులకు అడ్డంగా నిలబడేందుకు ఆ పార్టీ పుట్టింది. అసవంటి పార్టీ ఇప్పుడు అవినీతిని జోలె కట్టుకుంటుంది. అసవంటి పార్టీలో నేను ఉండలేను అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. ఇగో ఇట్ట అంటుంటే ఆ పార్టీ లీడర్లు మాత్రం ఇంకో తీరుగా అనుకొస్తున్నారు. ఈడీ అధికారులకు భయపడే రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి రాజీనామా చేసిండని దుబ్బెత్తిపోస్తున్నారు. అంతేకాదు మా పార్టీ లీడర్లను బెదిరించి అలా పార్టీలకు గుంజుకుంటూరు అనుకుంటా పొరక పార్టీ లీడర్లు పువ్వు పార్టీ వాళ్ళని పొరక చాపిస్తున్నారు. అందరు అనుకున్నట్టే షీపుల్ పార్టీలకించి బయటకు వచ్చిన మంత్రి సారు ఆయనమ్మడి బయటకు వచ్చిన వాళ్ళంతా పోయి పువ్వు పార్టీలనే షరీక్ అవుతుందట. ఇగో ఇట్ట ఇన్నొద్దులు నిమ్మలంగున్న షీపూర్ పార్టీ శిల్లంకొల్లం అయ్యే కథ అవుతున్నది. మరి చూడాలే ఓట్ల నాటికి ఇంకెట్టుంటది ఏంది అనేటిదిగా.